హలో అండి, నేను మీ శ్రీమహి. మేమైతే బోడుప్పల్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది బాహుబలి సెటప్ చేశారంట, కొత్తగా ఉందని చూడ్డానికి వెళ్ళాము. సో ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం బాగానే ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి లొకేషన్ స్పార్క్ హాస్పిటల్ ఉంటుంది కదా బోడుప్పల్లో. సో అది 5 minutes డిస్టెన్స్లో ఉందన్నమాట. రోడ్ సైడే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంకా చూడలేదో వాళ్ళు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇది వచ్చేసి మాత్రం ఫోటోషూట్కి చేశారన్నట్టు ఉందన్నమాట. ఇక్కడ చూసారంటే అందరు ఫొటోస్ దిగుతూనే ఉన్నారనమాట. సో సాటర్డే కదా, సో మోస్ట్లీ అందరూ వచ్చేసారనమాట, పబ్లిక్ పిల్లల్ని వేసుకొని. సో ఇది ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 80 రూపీస్. సో ఎవరైతే ఇంకా వెళ్ళలేదో వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఓకేగానే ఉందన్నమాట. లైక్ ఈ సెటప్ కొంచెం పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారన్నట్టు ఉంది. ఫుడ్ పరంగా చూస్తే అయితే నాకు అసలు నచ్చలేదు. అక్కడ ఫుడ్ నాకు అంతగా హైజీన్గా అనిపించలేదు. ఇంకా అందరూ హడావిడిలో గేమ్స్ ఆడి దాని తర్వాత ఏదో ఒకటి తినాలి అన్నట్టు ఏదో తింటున్నారు, కానీ ఫుడ్ పరంగా మాత్రం టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. సో ఫుడ్ పరంగా అయితే నాకు అంతగా ఏం నచ్చలేదని నేను చెప్తున్నాను. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా చూడాలనుకోండి, పిల్లల గురించి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది కదా, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా. సో ఈవినింగ్ టైంలో లైక్ పిల్లలతో వెళ్ళాలి, ఒక 1 hour స్పెండ్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ గో అండ్ విజిట్ వన్స్. సో ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ చూసినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటోషూట్ మాత్రం తప్పదు కదా. అందరు ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ అవి తీసుకుంటూనే ఉన్నారనమాట. సో మేము కూడా అదే పనిలో ఉన్నాము. చూసారంటే మా బాబు, మేము సో ప్రతి ఒక్క దగ్గర గెస్టిల్స్ ఇస్తూ ఇంకా ఫోటోషూట్ కోసమే వీళ్ళు సెటప్ చేసినట్టు ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అదే పని మీద ఉన్నారు. సో మేము కూడా అదే ఫాలో అయ్యామన్నమాట. ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. లైక్ సెటప్ అన్ని సాంగ్స్ వచ్చేసి బాహుబలి సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఈ కట్టప్ప ఇంకా ఇదంతా, సో ఇవన్నీ సెటప్ చేశారనమాట మీరు చూస్తుంటే. సో బాహుబలి 1, బాహుబలి 2 రెండు మిక్స్ చేసి పెట్టారు ఇక్కడ సెటప్లో. జస్ట్ ఇది ఒకటి ఫ్రంట్ ఎండ్లో సెటప్ చేశారనమాట. బ్యాక్ సైడ్ అంతా గేమింగ్స్ పెట్టారనమాట. సో ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఎగ్జిబిషన్లో అంటే ఫస్ట్ స్టాల్స్ పెడతారు కదా, సో ఇవన్నీ నార్మల్ స్టాల్స్ పెట్టారనమాట. సో ఇవన్నీ గేమింగ్స్ అనమాట. సో ఇవన్నీ రైడ్స్ అయితే మనం చేయలేము కదా, ఎందుకంటే బేస్డ్ ఆన్ మన కిడ్స్ కెపాసిటీ బట్టి వెళ్ళాలి కదా. సో మేము ఇవన్నీ చిన్న రైడ్స్ వెళ్ళామన్నమాట. మా చిన్న బాబు చిన్నగా ఉన్నాడు కదా, సో ఆ జెయింట్ వీల్ అవన్నీ మేము కవర్ చేయలేము. సో వాళ్ళని బేస్ చేసుకొని మేము వెళ్ళాము. సో ఇన్ కేస్ మీకు కూడా కిడ్స్ ఉండి మీరు కూడా జస్ట్ ఒక 1 hour అలా స్పెండ్ చేయాలనుకుంటే ఒక 1 hour అలా వెళ్ళి చూడండి. సో ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మినిమం 60 రూపీస్, 40 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ప్రైసింగ్ అంతగా ఎక్కువ ఏం లేదు, కానీ అక్కడ ఫుడ్ దగ్గరనే కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు అనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ ఫుడ్ బాగుంటే కాస్ట్ ఎక్కువ పెడితే ఓకే, కానీ ఫుడ్ బాగాలేదు కదా. సో అక్కడ మేము డిసప్పాయింట్ అయ్యాము. మిగతా రైడ్స్ అన్నీ ఓకే, ఇట్ ఈస్ రీజనబుల్ అనిపించింది అనమాట. సో మా చిన్న బాబు అయితే ఇక్కడ కార్ రైడ్ చేశాడనమాట. ఈ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. మినిమం టైమింగ్, మ్యాక్సిమం టైమింగ్ 15 minutes అనుకుంటా. సో అంతే అండి, మేము ఇంకా ఎక్కువ రైడ్స్ అయితే చేయలేము, వాళ్ళని బేస్ చేసుకునే చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.